Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 December 1st. Today current affairs headlines. First one, World AIDS Day 2024 అనేది వార్తల్లో ఉంది. నెక్స్ట్, రొమ్ము క్యాన్సర్పై సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్. నెక్స్ట్, నాటోలో సభ్యత్వం కోసం జెలెన్స్కీ. అండ్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు 1207 కోట్లు అనేది మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వరల్డ్ ఎయిడ్స్ డే 2024. వరల్డ్ ఎయిడ్స్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటాం నాన్న. మరి ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యాధులుగా క్యాన్సర్, ఎయిడ్స్ని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి. దీనికి లక్షణాల వలన చాలామంది చనిపోతున్నారు. దీనిపైన అవగాహన కల్పించడానికి ప్రపంచ దేశాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాయి. భారతదేశం కూడా రెడ్ రిబ్బన్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీనికి ప్రస్తుతము హెచ్ఐవి లక్షణాలు వ్యాధులు ఉన్న వ్యక్తుల గురించి భారతదేశం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవడానికి ట్యాబ్లెట్స్ రూపంలో కాకుండా ఇంజెక్షన్ రూపంలో ఇంజెక్షన్ అనేది సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలనే ఉద్దేశంతో, దీని లక్షణాలు తగ్గుతాయనే ఉద్దేశంతో లేటెస్ట్గా ఒక ఇంజెక్షన్ వార్తలోకి వచ్చింది నాన్న. మరి ఆ ఇంజెక్షన్ పేరు లెంకాపావిర్ ఇంజెక్షన్. దీని గురించి వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఎవరు చెప్పడం జరిగింది నాన్న అంటే ఇన్ఫెక్షన్ వ్యాధుల స్పెషలిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పారు. రానున్న కాలంలో ఇంజెక్షన్ వస్తుంది. దీని ద్వారా హెచ్ఐవి లక్షణాలు తగ్గే అవకాశం ఉంది. మరి దీన్ని సంవత్సరానికి 2 సార్లు వేయించుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ వేయించుకోవాలి. దానివల్ల ఈ వ్యాధి లక్షణాలు తగ్గే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. వరల్డ్ ఎయిడ్స్ డే తొలిసారిగా ఏ ఇయర్లో జరుపుకున్నాం అంటే 1988, 1988లో జరుపుకున్నాం. దీన్ని ప్రకటించింది ఎవరంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏ ఇయర్ నుండి కండక్ట్ చేసినామో 1988. మరి 2024 థీమ్ థీమ్ అంటే ఇతివృత్తము. ఒక డేట్ యొక్క థీమ్ ఇంపార్టెంట్ గమనిస్తే, టేక్ ద రైట్ ఈజ్ పేట్ మై హెల్త్ మై రైట్ అని గుర్తుపెట్టుకుని 2024 థీమ్. ప్రస్తుతం భారతదేశంలో ఎయిడ్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉందంటున్నా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది హెచ్ఐవి వ్యాధికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరము 10 లక్షల మంది ఈ వ్యాధి లక్షణాలు సోకుతున్నాయని గుర్తుపెట్టుకుని 10 లక్షల మంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. లేటెస్ట్గా వచ్చిన ఇంజెక్షన్ పేరు లెంకాపావిర్. ఇది త్వరలో రాబోతుంది. మరి గతంలో యాంటీ రెట్రో థెరపీ వైరస్ థెరపీ ద్వారా ఇంజెక్షన్కి బదులుగా ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఏది రాబోతుందనంటే లెంకాపావిర్ ఇంజెక్షన్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే, రొమ్ము క్యాన్సర్పై సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ లైన్ నంబర్. బ్రెస్ట్ క్యాన్సర్. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ వలన చాలామంది స్త్రీలు చనిపోయే అవకాశం ఉంది, చనిపోయారు కూడా. దీనివల్ల ప్రతి సంవత్సరం వేలాది మందికి, లక్షలాది మందికి ఈ వ్యాధి లక్షణాలు సోకుతున్నాయి అనేది మరి ఇటీవల కాలంలో WHO సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రకటించారు. మరి రొమ్ము క్యాన్సర్ యొక్క సందేహాలను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. టోల్ ఫ్రీ నెంబర్ గమనిస్తే 9599687085. ఇది ఫోన్ నెంబర్ లాగే ఉంటుంది. ఓకేనా. మరి క్యాన్సర్ ముక్త భారత్ కార్యక్రమం కింద భారత్ అంకాలజిస్టుల బృందము ప్రారంభించింది. మరి రొమ్ము క్యాన్సర్ గుర్తించే మమోగ్రఫీ పరీక్షపై 50% వరకు రాయితీ ఇప్పిస్తారు. రొమ్ము క్యాన్సర్ని గుర్తించే పరీక్ష పేరు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, మమోగ్రఫీ. ఈ పరీక్షకి దీని ద్వారా ఏం చేస్తారంటే 50% రాయితీ కూడా కల్పిస్తారంట. క్యాన్సర్ ముక్త భారత్ ప్రచార సారథి సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆశీష్ గుప్తా రొమ్ము క్యాన్సర్ను తొలి లేదా 2వ స్టేజ్లో గుర్తిస్తే 90% మరణాలను అరికట్టవచ్చని చెప్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ను తొలి లేదా సెకండ్ స్టేజ్లో గుర్తించగలిగితే
దాని ద్వారా 90% మరణాలను మనం గుర్తించవచ్చని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మీరు గమనిస్తే భారతదేశంలో 40 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకే క్యాన్సర్ వ్యాధి వస్తుందనేది ఇటీవల కాలంలో ముక్తా భారత్ ఫౌండేషన్ ప్రకటించింది. ముక్తా భారత్ ఫౌండేషన్ ఏం చెప్పిందనంటే భారతదేశంలో తల మెడ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 26% ఉన్నారంట. ఓకే, 26%. జీర్ణాశయ క్యాన్సర్ లక్షణాలు కలిగిన వ్యక్తులు 16%. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ కలిగిన వ్యక్తులు 15% మంది, అంటే దట్ ఉమెన్స్ ప్రధానంగా. ఓకే, రొమ్ము క్యాన్సర్ కలిగిన వ్యక్తులు 15 మంది, అంటే 15% ఉన్నారనేది చెప్పడం జరుగుతుంది. అలాగే రక్త క్యాన్సర్ కలిగిన వ్యక్తులు బ్లడ్ క్యాన్సర్ దీంట్లో 9% కలిగి ఉన్నారని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ముక్తా భారత్ ఫౌండేషన్ ఏం చెప్పిందంటే భారతదేశంలో జీర్ణాశయం క్యాన్సర్ కలిగిన వ్యక్తులు 16%, అండ్ తల మెడ కలిగిన వ్యక్తులు 26%, రొమ్ము క్యాన్సర్ వల్ల 15% ఉన్నారు, రక్త క్యాన్సర్ కలిగిన పేషెంట్లు 9% ఉన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరము February 4ని జరుపుకుంటాం. February 4. మరి 2024 థీమ్ ఇతివృత్తము క్లోజ్ ద కేర్ గ్యాప్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా గొంతు క్యాన్సర్ను గుర్తించే ఐఫోన్ యాప్ను బ్రిటిష్ ఆరోగ్య సంస్థ వారు గుర్తించారు. అంటే బ్రిటిష్ ఆరోగ్య సంస్థ వారు గుర్తించారు అంటే గొంతు క్యాన్సర్ను గుర్తించే ఐఫోన్ మొబైల్ యాప్ను. మరి భారతదేశంలో గొంతు క్యాన్సర్ను గుర్తించే స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ను అయితే ఐఐటి హైదరాబాద్ వారు గుర్తించారు. ఐఐటి హైదరాబాద్. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్పై సందేహాలకు టోల్ ఫ్రీ నెంబర్ గమనించాలి 9599687085. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నాటోలో సభ్యత్వం కోసం జెలెన్స్కీ. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతున్న తరుణంలో గతంలో మనకి 1922లో అండ్ యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైంది. రష్యా చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలను ఆక్యుపై చేసుకుని రష్యా యుఎస్ఎస్ఆర్గా పేరు మార్చుకుంది. యుఎస్ఎస్ఆర్ 1991లో 15 దేశాలుగా విడిపోయింది రష్యాతో కలిపి. మరి రష్యా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉన్న దేశాలు మరలా ఆక్యుపై చేసుకోవడమే. ఈ తరుణంలో ఉక్రెయిన్ నాటో సపోర్ట్ కోరింది. ఎందుకంటే రష్యా నుంచి కాపాడుకోవాలి అంటే ఉక్రెయిన్కి ప్రధాన ఆయుధమే నాటో అంటే ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి, వరల్డ్ బిగ్గెస్ట్ ఆర్మీ. నాటోలో సభ్యత్వం తీసుకున్న ఏ దేశం పైన కూడా ఇతర దేశాలు, నాటోలో సభ్యత్వం లేని ఇతర దేశాలు ఫైట్ చేస్తే ఈ మొత్తం దేశాలు కూడా నాటోలో సభ్యత్వం ఉన్న దేశాలు దానిపైన ఫైట్ చేస్తాయి. అందువలన ఉక్రెయిన్ నాటో సపోర్ట్ కోరుతుంది. మా చుట్టూ ఉన్న ప్రాంతాలని నాటోలో కలుపుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే నాటోలో కలుపుకుందో ఉక్రెయిన్కి బలం దొరుకుతుంది. రష్యా యుద్ధం అనేది ఆగిపోతుంది. రష్యా ఆ దేశం పైన నాటోలో ఉన్న సభ్య దేశాలపైన యుద్ధం చెయ్యదు కూడా. అందువలన నాటో సభ్యత్వం కోరుతుంది ఉక్రెయిన్. అసలు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగిన ప్రధాన కారణం కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మరలా ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాకు నాటోలో సభ్యత్వం ఇవ్వండి అని కోరుతున్నారు. మరి నాటోలో సభ్యత్వం కోసం జెలెన్స్కీ మరి గమనిస్తే తమ దేశాన్ని ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటోలో చేర్చుకుంటే రష్యా యుద్ధంలో కీలక దశ ముగిసిపోతుందని జెలెన్స్కీ ప్రకటించారు. జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సరిహద్దులతో తమ భూభాగం మొత్తాన్ని రష్యా ఆక్రమిత ప్రాంతాలతో కలిపి నాటోలో చేర్చుకోవాలని బ్రిటన్కు చెందిన స్కై న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే బ్రిటన్కి చెందిన స్కై న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు ఎవరు? జెలెన్స్కీ గారు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో పాటుగా తన చుట్టూ ఉన్న ప్రాంతాలని మన నాటోలో కలుపుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం కలుపుకునే అవకాశం లేదు ఎందుకంటే 2014 శాంతి ఒప్పందం ప్రకారము అప్పుడు రష్యా ఏం చెప్పిందంటే
మీరు యుఎస్ఎస్ఆర్లో ఉన్న సభ్య దేశాలకు నాటోలో అవకాశం ఇవ్వకండి అని చెప్పింది. దానికి గతంలో అంగీకారం కూడా తెలిపారు. మరి నాటో అంటే ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. దీనికి హెడ్ క్వార్టర్ బ్రస్సెల్స్, బెల్జియం క్యాపిటల్ బ్రస్సెల్స్. నాటోలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 32. నాటోలో ప్రారంభంలో ఎన్ని సభ్య దేశాలు ఉండేవి అంటే 12. నాటోలో ఇండియాకి మెంబర్షిప్ ఉందంటే నో మెంబర్షిప్. నాటోలో ఇండియాకి సభ్యత్వం లేదు. నాటోలో సభ్యత్వం తీసుకున్న 31వ దేశం ఫిన్లాండ్ 2023లో నాటోలో సభ్యత్వం తీసుకుంది. ఓకేనా. మరి నాటోలో సభ్యత్వం తీసుకున్న 32వ దేశం స్వీడన్. మరి స్వీడన్ ఎప్పుడు సభ్యత్వం తీసుకుంది? 2024లో సభ్యత్వం తీసుకుందని గుర్తుపెట్టుకోవాలి. మరి నాటో ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? నాటో ఫస్ట్ సమ్మిట్ 1957 ప్యారిస్లో జరిగిందని. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది. నాటో 33rd సమ్మిట్ 33వ సదస్సు 2024 జూలై 9 నుంచి జూలై 11 వరకు వాషింగ్టన్ డీసీలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయము. శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటు చేస్తాను కాదు, శ్రీవారికి చెందిన ఒక మోడల్, ఒక ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేయనున్నారు మహాకుంభమేళా జరుగుతున్న సందర్భంలో. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో. మరి 2025 జనవరి 12 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లో ప్రయోగరాజ్ జరుగుతుంది. ప్రయోగరాజ్ అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సందర్భంలోనే కుంభ్ గ్రామం అండ్ టెంట్ సిటీని కూడా ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేస్తారని మాట్లాడుకున్నాం. కుంభ్ గ్రామం అంటే హరిద్వార్లో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని టెంట్ సిటీ అంటారు. పర్యాటకులు, భక్తులు సందర్శిస్తారు కదా, వారి కోసము. మరి ప్రయోగరాజ్ వద్ద తిరుమల శ్రీవారి నమూనా ఆలయము ఏర్పాటు చేయనున్నారు. మరి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా గౌతమి కుంభమేళాను నిర్వహించే అధికారులతో చర్చించారు. అంటే మా జేఈఓ గౌతమి కుంభమేళాను నిర్వహించే అధికారులతో చర్చించారు. మరి కుంభమేళా నిర్వహించే అధికారులు ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి 2.5 ఎకరాలను కేటాయించారు. 2.5 ఎకరాలను. మహాకుంభమేళా 2025 జనవరి 12 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజ్. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉంటుంది కదా. మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఏర్పాటు చేసాం గతంలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో మాజిన్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసాం. మాజిన్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసామనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు 1207 కోట్లు కేటాయించారనేది వార్తలో ఉంది. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్కి చెందిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యను కొత్త హంగులతో సమకూర్చడానికి కొచ్చిన్ షిప్ యార్డుతో రక్షణ శాఖ 1207 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే ఇంకా కొత్త మార్పులు తీసుకురావడం, అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ఇంకా కొత్త మార్పులను దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్నారు. దానికోసం అమౌంట్ కావాలి, ఖర్చు పెట్టాలి. అందువలన రక్షణ శాఖ వారు ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ అంటే కేరళకు చెందిన వారు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్రాజెక్టులో 50 చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వామ్యం అవుతాయి. మరి 3500 మంది సిబ్బంది కూడా పాల్గొంటారు. 3500 మంది సిబ్బంది కూడా దీన్ని తయారు చేయడానికి. మరి ఐఎన్ఎస్ విక్రమాదిత్య భారతదేశానికి చెందిన భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక. మరి
విక్రమాదిత్యను భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసిందంటే 2013లో మనం రష్యా నుండి కొనుగోలు చేస్తాం. 2013లో $230 కోట్ల రష్యా దేశం నుండి కొనుగోలు చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉన్న దేశాలు. నాన్ రెసిడెంట్స్ ఇండియన్ అన్న ప్రవాస భారతీయులు అంటారు. మన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి సెటిల్మెంట్ అవుతూ ఉంటారు. వారిని ఎన్ఆర్ఐలుగా పిలుస్తాం కదా నాన్న. అయితే మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు 2024 నవంబర్ 1 నాటికి ఎంతమంది ఉన్నారు, దీంట్లో టాప్ 3 ఎంతమంది ఉన్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో సమర్పించిన వివరాలు. దీంట్లో ప్రధానంగా 2024 నవంబర్ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఎన్ఆర్ఐలు 1,58,50,612 మంది. మరి దీనిలో సగానికి పైగా కేవలం 3 దేశాల్లోనే అత్యధికంగా ఉన్నారు. టాప్ 10 గుర్తుపెట్టుకున్నాం. దీనిలో ప్రధానంగా టాప్ 3 చూసుకుంటే యుఏఈ. మనం ఎన్ఆర్ఐలు ప్రవాస భారతీయులు ఎక్కువగా అమెరికాలో ఉన్నారనుకుంటాం, కానీ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. సెకండ్ వన్ సౌదీ అరేబియా అన్న సౌదీ అరేబియా. థర్డ్ వన్ యూఎస్ఏలో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి, యూఎస్ఏలో. మరి టాప్ 10 గుర్తుపెట్టుకుంటే ఒకసారి యుఏఈలో మరి 35,54,274. సెకండ్ సౌదీ అరేబియా 24,60,603. అండ్ థర్డ్ వన్ యూఎస్ఏ 20,77,158. ఫోర్త్ వన్ కెనడా 10,16,274. అండ్ కువైట్ 9,93,284. అండ్ ఖతార్ 8,35,175. నేపాల్ 7 లక్షలు. నెక్స్ట్ వన్ ఒమన్ 6,84,771. నెక్స్ట్ యూకే 3,69,000. నెక్స్ట్ 10th వన్ ఆస్ట్రేలియా 3,50,000 అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఆర్ఐ డే అంటే ప్రవాస భారతీయుల దివాస్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరము జనవరి 9న జరుపుకుంటాం. ఫస్ట్ ఎన్ఆర్ఐ డే 2003లో జరుపుకున్నాం, న్యూఢిల్లీలో జరుపుకున్నాం. 17th ఎన్ఆర్ఐ డే 2023 మధ్యప్రదేశ్లో ఇండోర్ నగరంలో జరుపుకున్నాము. ఇండోర్ నగరంలో జరుపుకున్నామని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకున్నాం. ప్రజెంట్ ఎన్ఆర్ఐ డే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకున్నాం. మరి 18th ఎన్ఆర్ఐ డే చాలా చాలా ఇంపార్టెంట్. 2025 జనవరి 9న ఎక్కడ అంటే భువనేశ్వర్ అంటే ఒడిస్సా, ఒడిస్సా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రముఖ కవి అంటే గురుజాడ వెంకట అప్పారావు. పెరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్ ఇలాంటి పుస్తకాలు అద్భుతమైన వ్యక్తి, రాసిన వ్యక్తి. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్నారు. అలాంటి ప్రముఖ కవి, శ్రీకాకుళం చెందిన వ్యక్తి. అంటే విజయనగరంలో చదువుకున్నాడు కావున ఆయన స్వస్థలం మనం విజయనగరం పిలుస్తాం. అంటే విజయనగరంలో ఆయన పేరు మీదుగా లైబ్రరీ కూడా ఉందని గురుజాడ లైబ్రరీ మనం చదువుకుంటాం. రోడ్ పాయింట్లో ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అది. మరి గురుజాడ విశిష్ట పురస్కారం 2024. మరి ఈసారి 2024లో ఎవరికి ఇచ్చారని అంటే ప్రముఖ సాహిత్యవేత్త, నటుడు, దర్శకుడు, 33 నంది అవార్డుల గ్రహీత డాక్టర్ మేగడ రామస్వామికి ఇచ్చారమ్మా. మేగడ రామస్వామి 2024 గురుజాడ అవార్డు గ్రహీత మేగడ రామలింగ స్వామి. మరి ఈ అవార్డుని ఎక్కడ ఇచ్చారు నానంటే విజయనగరంలో ఆనంద్ గజపతి కళాక్షేత్రంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ అందించారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 2024 గురుజాడ విశిష్ట పురస్కారానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు అటెండ్ అయ్యారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు ఇచ్చారు నాన్న. మరి గురుజాడ అప్పారావు గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే 1862 సెప్టెంబర్ 21వ తారీఖున జన్మించారు. మరి ఆయన 1915 నవంబర్ 30వ తారీఖున చనిపోయారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరము నవంబర్ 30వ తారీఖున ఈ అవార్డుని ప్రకటిస్తారు నాన్న.
మరి నిన్నటి రోజున ప్రకటించింది ఎవరికంటే మేగడ రామలింగ స్వామి గారికి. మరి ఈ అవార్డుని తొలిసారిగా మరి ఈ అవార్డు ఈసారి పొందిన వ్యక్తికి ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ అంటే 30,000 రూపాయలు ప్రకటించారు. 30,000 రూపాయలు ప్రకటించారు. మరి ఈ అవార్డుని తొలిసారిగా ఏ ఇయర్ నుంచి అంటే 2000 సంవత్సరం ఇస్తున్నామా? ఓకే, 2000 సంవత్సరం నుంచి ఇస్తున్నారు, 2000 ఇయర్ నుంచి. మరి 2022లో ఈ అవార్డు చాగంటి కోటేశ్వరరావుకి ఇచ్చారమ్మా. ఓకే, చాగంటి కోటేశ్వరరావుకి ప్రకటించారు. 2023లో ప్రముఖ రచయిత చంద్రబోస్ అద్భుతమైన రచయితమ్మ, అద్భుతమైన సాంగ్స్ రాస్తాడు. చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాయిని పునాది చేసి వేదగాలని. అంటే జీవితంలో ఒక మోటివేషన్ సాంగ్. అలా చంద్రబోస్ అంటే 3R సినిమాకి సాంగ్స్ రాసాక ప్రముఖ రచయిత అయిన ఆయనకి 2023లో ఇచ్చారు చంద్రబోస్కి. 2024లో మేగడ రామలింగ స్వామి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. తిరుమంగై అల్వార్ కాంస్య విగ్రహం స్వదేశానికి. ఓకే, తిరుమంగై అల్వార్ అనేది ఒక ప్రముఖ కవి. ఆయన విగ్రహానికి గతంలో దొంగలు దోచుకెళ్లారు, విదేశాలకు తీసుకెళ్ళిపోయారు. దాన్ని గుర్తించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు, బ్రిటన్కి చెందిన యూనివర్సిటీ వారు మనకి పంపడం జరిగింది, మన ఇండియాకి పంపడం జరిగింది. మరి దొంగలించబడిన తిరుమంగై అల్వార్ విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి ఆక్స్ఫర్డ్లోని ఆస్మోలియన్ మ్యూజియం తమిళనాడు కుంభకోణంలోని సౌందర్యరాజు పెరుమాళ్ ఆలయానికి పంపింది. మరి ఈ విగ్రహమే కాదు నాన్న, దీంతో పాటుగా ఒక 3 విగ్రహాలు ఉన్నాయి. అంటే 1957, 1967 మధ్య దొంగలించబడిన 4 పవిత్ర విగ్రహాల్లో ఒకటి ఇది. 1957, 1967 మధ్య దొంగలించబడిన 4 పవిత్ర విగ్రహాలు ఇది కూడా ఒకటి. మరి 1957, 67 మధ్య దొంగలించబడిన 4 విగ్రహాల గురించి మాట్లాడితే దీంట్లో ప్రధానంగా తిరుమంగై అల్వార్తో పాటుగా మరి కళింగ నర్తా కృష్ణర్ అండ్ విష్ణు శ్రీదేవి విగ్రహాలు కూడా దీంట్లో ఉన్నాయి. మరి కళింగ నర్తా కృష్ణర్ విష్ణు శ్రీదేవి విగ్రహాలు అమెరికాలో అంటే ప్రస్తుతం అమెరికా మ్యూజియంలో ఉన్నాయంట. అంటే కళింగ నర్తా కృష్ణర్ విష్ణు శ్రీదేవి విగ్రహాలు అమెరికా మ్యూజియంలో ఉన్నాయి. ఇవి ఇంకా పంపించవలసి ఉంది మన ఇండియాకి. ఓకేనా నాన్న? అంటే తమిళనాడు పంపిస్తూ ఉంటారు. ప్రజెంట్ మాత్రము తిరుమంగై అల్వార్ కాంస్య విగ్రహం అయితే మాత్రము అంటే బ్రిటన్కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు మనకు పంపించడం జరిగింది. ప్రధానంగా ఆక్స్ఫర్డ్లోని ఎవరంటే ఆస్మోలియన్ మ్యూజియం వారు. చాలా ఇంపార్టెంట్. అలాగే నాన్న ఇటీవల కాలంలో అతి పురాతనమైన కళాకృతులు భారతదేశానికి 1400 పైగా మన భారతదేశం పంపించారు, అమెరికాకు చెందిన వారు అనేది మీకు కరెంట్ అఫైర్స్లో డిస్కషన్ చేస్తాం. అమెరికా నుండి పురాతన 1400 కళాకృతులను 1400కు పైగా పంపించారు. దీంట్లో ప్రధానంగా 11వ శతాబ్దానికి చెందిన దేవ నర్తకి విగ్రహం కూడా ఉందమ్మా. అంటే 11వ శతాబ్దానికి చెందిన దేవ నర్తకి విగ్రహాన్ని కూడా పంపించారు లేటెస్ట్గా అమెరికా నుండి. దాదాపుగా ఎన్నైనా 1400కు పైగా పురాతన కళాకృతులు. తిరుమంగై అల్వార్ కాంస్య విగ్రహము చూడనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఇస్రో నాసా ISS మిషన్కు భారత్ వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ పూర్తి. ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా అంతరిక్ష సంస్థ రెండూ కలిసి భాగస్వామ్యంతో ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించాలనే ఉద్దేశంతో అంటే సెలెక్ట్ చేశారు. దీంట్లో భారతదేశానికి చెందిన 2 వ్యోమగాములను, ఆ 2 వ్యోమగాములు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గగనయాన మిషన్లో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. ఆ గగనయాన మిషన్లో 4 మెంబర్స్లో ఒక 2ని సెలెక్ట్ చేస్తారు. వారు ప్రైమరీ ట్రైనింగ్ అనేది నిన్న పూర్తయింది, అది వార్తల్లోకి వచ్చింది. మరి
అన్న యాక్సియం 4 మిషన్కు ఎంపిక చేసిన 2 భారతీయ వ్యామగాములు సుభాన్స్ శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ఈ సంవత్సరం ఆగస్టు నుండి అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారన్న. యాక్సియం లేదా యాక్సిమమ్ అని పిలుస్తారు. యాక్సిమమ్ 4 మిషన్లో భాగంగా అంటే ఇస్రో నాసా సంయుక్తంగా ఈ ట్రైనింగ్ని ఏర్పాటు చేస్తున్నారు నాన్న. మరి సుభాన్స్ శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గురించి మాట్లాడుకుంటే మనకి 2026 అంటే గగన్యాన్ మిషన్లో భాగంగా 4 మెంబర్స్ ఉన్నారు కదా, దాంట్లో 2 అంటే సుభాన్స్ శుక్లా అంటే ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ గగన్యాన్ మిషన్ ద్వారా ఇస్రో పంపిస్తుంది స్పేస్లోకి. యాక్చువల్గా 2025 అనుకున్న కొన్ని అనివార్య కార్యాల వల్ల దీన్ని 2026కి వాయిదా వేయడం జరిగింది. దీనికి ఈ 4 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చిన దేశం రష్యా. వారు పెట్టిన పేరే గగన్యాన్. నాసా కూడా 2025లో ఆర్టిమిస్ 2 ప్రయోగం చేస్తుంది. ఇది మూన్ పైకి, చంద్రునిపైకి 4 మెంబర్స్ని పంపిస్తుంది. రీడ్ వైస్మ్యాన్, విక్టరీ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్. దాంట్లో క్రిస్టినా కోచ్ ఉమెన్ అని గుర్తుపెట్టుకోవాలి నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మెడికల్ ఏఐ రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మెడికల్ ఏఐ రోబోలు మనం ప్రస్తుతం చూసిన వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళే ముందు అక్కడ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. చాలా రద్దీగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వారు టెస్టులు చేయడం ఖాళీగా కూడా ఉంటుంది నాన్న. డాక్టర్స్ రోగిని పరిశీలించడానికి అంటే మినిమం టైం ఉండదు. అందువలన అక్కడ రోగికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. అంటే దీనివలన అక్కడ వ్యాధిగ్రస్తులకి, రోగులకి టైం వేస్ట్ అవ్వకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక ఏఐ రోబోలు తీసుకొస్తున్నారు. అంటే ప్రజెంట్ వీటిని టెస్టింగ్ చేస్తున్నారు. అంటే ప్రయోగ దశలో ఉన్నాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు నాన్న. ఒకసారి చెక్ చేసుకున్నాం. అవి ఏఐ రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు. వారు మనకి ప్రాథమికంగా అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే డాక్టర్స్ ఏ విధంగా పరిశీలిస్తూ ఉంటారో, ఒక వ్యక్తికి కావాల్సిన స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక రోగి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్లోనే కాకుండా ప్రాంతీయ పరంగా కూడా వారు సలహాలు ఇవ్వడం జరుగుతుందేమో రోబోలు. మరి రోగి సందేహాలు తీర్చే యంత్ర వైద్యుడు అంటే యంత్రం అంటే ఒక రోబో. మరి ఏఐ సాయంతో ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తే ఖచ్చితమైన సమాచారాన్ని వారికి ఎటువంటి రోగాలు ఉన్నాయి చెప్పడం జరుగుతుందన్న. మరి హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏఐజీ మెడికల్ ఇన్ఫర్మేషన్ రోబోట్ అసిస్టెంట్ మేరా అనే పేరుతో రోబోను అందుబాటులో తీసుకొచ్చారు. అంటే హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వారు అంటే రోబోట్ అసిస్టెంట్ లేదా మేరా అనే పేరుతో ఒక రోబోని ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులో కూడా తీసుకొస్తున్నారు రానున్న కాలంలో. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అద్భుతం నాన్న. ఏఐ మీకు చాలా ఇంపార్టెంట్. ఏఐ గురించి పోటీ పరీక్షలో ఈసారి 1 or 2 మార్క్స్ వస్తాయి. ఇండియా ఫస్ట్ ఏఐ రోబో ఏంటి, ఇండియా ఫస్ట్ ఏఐ టీచర్, ఇండియా ఫస్ట్ ఏఐ స్కూలు, వరల్డ్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇండియా ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎవరు, ఇవన్నీ చెక్ చేసుకోండి మీకు చెప్పా. అలాగే ఇండియా ఫస్ట్ ఏఐ యాంకర్, ఇండియా ఫస్ట్ ఏఐ న్యూస్ రిపోర్టర్, ఇవన్నీ చూడండి. గత ప్రీవియస్లో చెప్పాను మీకు. అరే నెక్స్ట్ వన్ ఒక బుక్ వార్తలో ఉంది నాన్న, చాలా ఇంపార్టెంట్. 10 days in a maid house. ఈ బుక్ ఒక ఉమెన్ రాయడం జరిగింది, మా నెల్లీ బ్లై. మరి నెల్లీ బ్లై అసలు పేరు ఎలిజబెత్ జెన్ కోక్రాన్. ఈమె 10 days in a maid house. నెక్స్ట్ నెల్లీ బ్లై. ఈమె ఉమెన్స్కి సంబంధించి బుక్స్ రాస్తూ ఉంటుంది నాన్న. అంటే మహిళా సాధికారత గురించి, ఒక వ్యక్తి ఒక సందర్భంలో అంటే ఉమెన్స్ ఎందుకు పని చేయరు, ఉమెన్స్ ఎందుకు చేతకాని వారు అని చెప్పడం వలన ఈమె జర్నలిస్ట్ అవి ఉమెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చెప్పడం జరిగింది. ఈమె అప్పుడు ఒక వ్యక్తి రాసిన బుక్ పేరు, ఒక వ్యక్తి బుక్ రాశాడు ఉమెన్స్ గురించి,
చాలా తక్కువ చేసి దానికి రిప్లై పంపింది ఈమె. అంటే దాని కింద పేరు రాయకుండా ఎవరో ఒక వ్యక్తి పంపినట్టుగా పంపింది. ఆయన ఈమెను గుర్తించి మా కంపెనీలో ఉద్యోగం ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత అద్భుతమైన శక్తిగా ఈమె ప్రపంచంలో మంచి గుర్తింపు కూడా వచ్చింది ఈమెకు. ఆమె పేరు నెల్లీ బ్లై, అసలు పేరు ఎలిజబెత్ జెన్ కోక్రాన్. ఆమె రాసిన బుక్ 10 Days in a Mad House. ఇటీవల కాలంలో ఒక బుక్ వార్తలో వచ్చిందమ్మా. ఆ బుక్ మోడీలాల్, నిన్నటి రోజున మోడీలాల్ అనే బుక్ని అశ్విన్ ఫెర్నాండేజ్ అంటే మోడీ యొక్క జీవిత చరిత్ర, మోడీ యొక్క అనే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, మన్ కీ బాత్ గురించి మోడీ ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు, అంటే మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రజల కోసం ఏ విధంగా సందేహాలు ఇస్తున్నారు అనేది దీంట్లో రాయడం జరిగింది. ఆ బుక్ పేరు మోడీలాగ్. అంటే ఇటీవల కాలంలో వార్తలను బుక్స్ చాలా ఇంపార్టెంట్. విట్నెస్ బుక్, వార్ అనే బుక్ ఎవరు రాశారు, ఇలాంటి ఒక్కసారి చెక్ చేసుకున్నాను. నెక్స్ట్, ప్రపంచ మార్కెట్లో పరస్పర రేవు కేంద్రాలుగా ఇటలీ, భారత్. ఈ ప్రపంచ మార్కెట్లో పరస్పరం రేవు కేంద్రాలుగా భారత్, ఇటలీ వార్తలకు వచ్చాయి. మరి ఇటలీ వాణిజ్య మంత్రి అడాల్ఫ్ ఊర్సో మరి ఏం చెప్తున్నారు చూద్దాం. మరి యూరోపియన్ మార్కెట్కు చేరుకునేందుకు భారత్కు ఇటలీ రేవు కేంద్రంగా ఉపయోగపడుతుందని ఇటలీ వాణిజ్య మంత్రి అడాల్ఫ్ ఊర్సో చెప్పడం జరిగింది. మరి ఏ సందర్భంగా చెప్పారు అంటే భారత్ కూడా ఇటలీకి అదే విధమైన సేవలు అందిస్తుంది. అంటే ఇటలీయే కాదు, భారతదేశం కూడా వాణిజ్యపరమైన అవకాశాలు కల్పిస్తుంది, వాణిజ్యపరమైన ఒప్పందంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే రెండు దేశాలు పరస్పరము. మరి దీంట్లో ప్రధానంగా గమనిస్తే నవంబర్ 26న ముంబై రేవులో లంగర్ వేసిన ఇటలీ నౌకా దళానికి చెందిన తెరచాపల నౌక అమెరిగో వెస్పుచి, వెరీ ఇంపార్టెంట్, అమెరిగో వెస్పుచి. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఒక నౌక, తెరచాపల నౌక పేరు అమెరిగో వెస్పుచి. ఏ దేశానికి చెందిందంటే ఇటలీ. ఇది మన భారతదేశం ముంబై కేంద్రంగా ముంబై వాడ్రేవులో ఉంది ప్రస్తుతము. అమెరిగో వెస్పుచి డిసెంబర్ 2 వరకు ఇక్కడే ఉండనుంది. ఇటలీ నౌకాదళం నావికుల శిక్షణ కోసం ఉపయోగించే ఈ నౌకను ప్రపంచంలో అత్యంత సుందరమైన నౌకగా పేరుంది. 93 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ నౌక ఇటలీ నుంచి 2023 జులైలో బయలుదేరింది. అయితే 2 ఏళ్ల ప్రపంచ పర్యటనలో 28 దేశాలు 30 వాడరేవులను, అంటే 28 దేశాలు 30 రేవులను సందర్శించి 2025 ఫిబ్రవరి కల్లా ఇటలీ తిరిగి వెళుతుంది. మరి ఈ నౌక లంగర్ వేసిన 28వ రేవు ముంబై. అంటే ఇటలీ అనుకున్న ప్రయాణంలో భాగంగా 28వ వాడరేవుగా మన భారతదేశంలో ముంబై అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సందర్భంగా రేవులో విలేజియా ఇటలీ గ్రామం పేరుతో ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రీడా రంగానికి సంబంధించి అంటే ఛాంపియన్ ట్రోఫీ 2025కి సంబంధించి ఇది యాక్చువల్ పాకిస్తాన్లో జరగాలి. భారత క్రీడాకారులు మేము పాకిస్తాన్ దేశానికి రాము అని ప్రకటించారు. దీనికి పాకిస్తాన్ వారు మీరు రావాలి తప్పనిసరిగా గతంలో ఆదేశాలు పంపారు. ఫైనల్గా మీరు రాకపోయినా ప్రాబ్లం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు, కానీ దానికి తగిన మనీ మాకు క్రీడారంగానికి సంబంధించి ఈ పాకిస్తాన్ బోర్డుకి చెల్లించాలనేది వార్తలో ఉంది. అయితే పాకిస్తాన్ కూడా ఏం చెప్తున్నారంటే మేము మీ దేశంలో నిర్వహించే పోటీలు కూడా మేము అటెండ్ అవ్వము అనేది ఇంకా అంగీకారానికి వచ్చారు ఫైనల్గా. అయితే హైబ్రిడ్కు ఒప్పుకుంటాం, కానీ అంటే హైబ్రిడ్ అంటే మీ దేశంలో కాకుండా ఈసారి 2025 ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్కి అటెండ్ అవ్వం, కానీ దాంట్లో భాగంగానే మనకి యూఏఈలో అదే మ్యాచ్ సేమ్ అదే పేరుతో పాకిస్తాన్లో కాకుండా భారతీయులకి యూఏఈ దేశంలో జరుగుతుంది. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో. మరి ఛాంపియన్స్ ట్రోఫీ 1 డే టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి ససేమిర అంటూ వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్పర్సన్గా ప్రజెంట్ ఎవరున్నారు అంటే పీసీబీ చైర్పర్సన్గా మెస్సిన్ నఖ్వీ.
అయితే ఈసారి ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మీ భారతదేశంలో నిర్వహిస్తున్న మ్యాచెస్ కూడా మాకు హైబ్రిడ్ విధానాన్ని నిర్వహించాలి, మేము కూడా ఆ మ్యాచ్లకి అటెండ్ అవుతాం, కానీ మీ దేశం రామని చెప్తున్నారు. మరి 2026లో T20 మ్యాచ్ జరుగుతుంది భారతదేశంలో, అలాగే ప్రపంచ కప్ కూడా భారతదేశంలో జరగవలసి ఉంది, దీనికి అటెండ్ అవ్వరు పాకిస్తాన్. అలాగే 2029లో ఛాంపియన్ ట్రోఫీ మన ఇండియాలో జరుగుతుంది, దాన్ని కూడా అటెండ్ అవ్వరు. అలాగే 2031లో వన్డే ప్రపంచ కప్ ఇండియాలో జరుగుతుంది, దానికి కూడా పాకిస్తాన్ వారు అటెండ్ అవ్వరు, హైబ్రిడ్ పద్ధతిలో అంటే వేరొక దేశంలో జరగవలసి ఉంది వారికి కూడా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.